ముఖ్యమంత్రి గారు మరి ఈ ప్రభుత్వం గతంలో ఎలక్షన్కి ఇచ్చినవి అట్టర్లీ ఫ్లాప్, ఏది చూసినా అట్టర్లీ ఫ్లాప్. మళ్ళీ ఒక కొత్త డ్రామా ఏంది, యూత్ దగ్గర అయిదాము, మళ్ళీ ఇంకేమో చేద్దాము, ఇంకేమో ఉద్ధరిద్దామని చెప్పి రాజీవ్ వికాస్ యువ వికాస్ ఏంది అది రాజీవ్ యువ వికాస్, ఇది కూడా బర్బాద్ అయిపోయింది. దీన్ని కూడా ప్రజలు నమ్మేటట్లేరు. ఎందుకో మరి కొత్త డ్రామా చేసి నేను కొత్త ఉద్యోగాలు ఇస్తా, 50 లక్షలు, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 50% సబ్సిడీ ఇస్తా, 100% సబ్సిడీ ఇస్తా, మీరందరూ కూడా గతంలో నేను చేసిన అన్నిటికీ క్షమించుండ్రి, మళ్ళీ కొత్త డ్రామా చేస్తున్నా అని చెప్తే ప్రజలు ఇవాళ నమ్మే పరిస్థితులు లేరు. మరి అది కూడా నిన్న స్టేట్మెంటు ఏమొచ్చింది స్టేట్మెంటు, దీన్ని కూడా మేము రద్దు చేసుకుంటున్నాం, మళ్ళీ మేము ఏదో క్యాబినెట్ పెట్టుకుంటాం, మళ్ళీ విచారిస్తాం. అంటే గవర్నమెంట్లో స్టేబుల్గా లేదు గవర్నమెంట్, వాళ్ళకే అర్థమైతలేదు. అసలు ముఖ్యమంత్రి నడుపుతున్నాడా, మంత్రులు నడుపుతుండ్రా, ఎమ్మెల్యేలు నడుపుతుండ్రా, ఒకరికొకరి కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది కూడా మరి ప్రజలకు అంతటా కూడా మరి డౌట్ వస్తున్నది. మరి రాజీవ్ యువ వికాస్ పెట్టింది ఎందుకోసం, యువత కోసం. ఆ యువత పాపం ఎంతో ఆశతోటి మరి అన్ని గ్రామాలలో పెట్టి డబ్బులు ఖర్చులు పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చి, పట్టణాల నుంచి వచ్చి గ్రామాలలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈరోజు 1000 మంది అప్లికేషన్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతి ఒక్కడు 2-3 వేలు 5,000 ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడ పిల్ల వచ్చి మరి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏదో ఆశతోటి మేము బతుకుతాం కదా, మా బతుకుదేరు ఎంతో కొంత మాకు లాభం జరుగుతుందని చెప్పి ఈ యువ వికాస్ స్కీమ్లో పెట్టుకుంటే ఈరోజు దాని మీద కూడా డైరెక్షన్ లేదు, దాని మీద కూడా క్లారిటీ లేదు. దాన్ని కూడా ఇస్తాడా ఇయ్యరా అని చెప్పి ప్రభుత్వమే ఇవాళ స్వయంగా ప్రకటించిందంటే నిజంగా ఎంత ఫెయిల్యూరో ఇవాళ గవర్నమెంట్ అర్థమవుతుంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా అది కూడా అట్టర్లీ ఫ్లాప్ షో. ఇలా ఇందిరమ్మ ఇళ్ళకు పోతే వాళ్ళ గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు మా కార్యకర్తలకు పెట్టుకుంటామని చెప్పి రాసుకుంటే ఇవాళ వాళ్ళు ఈ మొఖాన పడేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ నాయకుల మొఖాన కొడుతున్నారు, ఇవి మాకు అవసరం లేదు, ఈ బుడ్డ చిన్న దాంట్లో మేము ఏడు ఉంటాము, మాకు అవసరం కూడా లేదని చెప్పి ఈరోజు ఉల్టా ఇందిరమ్మ ఇళ్ళకు కూడా ఇలా ఉల్టా అప్లికేషన్లు వాపస్ చేస్తున్నారు, చెత్త బుట్టల్లో పడేస్తున్నారు. అంటే ఒకదానికొకటి ప్రతిదీ కూడా మోసమే, ప్రతిదీ కూడా ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకోటి లేదు. ఇంకా ఏమో నమ్ముతారని చెప్పి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పెట్టి అది ఫెయిలు, మన రాజీవ్ యువ వికాసం పెట్టి యువతను కూడా మోసం, ప్రతిదీ కూడా మోసం 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 తప్ప ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ ఒక్కటి కూడా సక్సెస్ లేదు. ఇప్పటికైనా మరి బుద్ధి తెచ్చుకోవాలి, ప్రజలను మోసం చేయకుండ్రి, యువతను మోసం చేయకుండ్రి. ఏమన్నా కోపం ఉంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మాతోటి కొట్లాడుండ్రి. మీరు అనవసరంగా ఏదో బీఆర్ఎస్కు దగ్గర అవుతుండ్రు కదా, నేనేదో దాన్ని ఇంకా దగ్గర తీసుకుందాం అని చెప్తే ప్రజలు ఇంకా తలకాయ కింది కాళ్ళు మీద పెట్టి మొక్కల మీద నడిచినా కానీ ఇప్పుడు యువత నమ్మతట్లేదు, రైతులు నమ్మతట్లేదు, ఏ ఒక్కరు కూడా నమ్మతట్లేదు. ఈరోజు రైతులకు కూడా నువ్వు ఎన్నో మోసాలు చేసినావు, ఎన్నో పథకాలు పెట్టినావు, 6 పథకాలు పెట్టి అది మోసం, 420 పథకాలు ఎలక్షన్ అప్పుడు పెట్టినావు, కనీసం దాన్ని ఏ ఒక్కటి కూడా దాన్ని సరిగా అమలు పరచలేరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు చేత కాకపోతే చెప్పుండ్రి, కనీసం మేము డైరెక్షన్ అని ఇస్తాం ఎట్లా నడపాల గవర్నమెంట్, లేకపోతే ముఖ్యమంత్రిని మార్చి కొత్త ముఖ్యమంత్రిని పెట్టుకోండి. జై తెలంగాణ.